శ్రావణ మాసం ఆఖరు ఆదివారం కావడంతో సిద్దిపేట జిల్లా ప్రముఖ శైవ క్షేత్రం కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తజన సంద్రంగా మారింది. రాష్ట్రం బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో 3 రోజుల నుండి కురుస్తున్న వర్షం సైతం భక్తులు లెక్క చేయకుండా రాష్ట్ర నలుమూలల నుండి స్వామివారి భక్తులు రావడం వలన మల్లన్న ఆలయం మల్లన్న నామస్మరణతో ప్రతిధ్వనించింది. శ్రావణ మాసం ఆఖరి ఆదివారం కావడంతో సిద్దిపేట జిల్లా ప్రముఖ శైవ క్షేత్రం కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తజన సంద్రంగా మారింది. రాష్ట్ర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో 3 రోజుల నుండి కురుస్తున్న వర్షం సైతం భక్తులు లెక్క చేయకుండా రాష్ట్ర నలుమూలల నుండి స్వామివారి భక్తులు రావడం వలన మల్లన్న ఆలయం మల్లన్న నామస్మరణతో ప్రతిధ్వనించింది. కొండ సారికల్లో వెలిసిన కోర మీసాల మల్లన్న భక్తులు వర్షం లెక్క చేయకుండా బారులు తీరిన భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నది. కొమరవెల్లి క్షేత్రం తెల్లవారుజామున స్వామివారి కోనేట్లో పుణ్య స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి క్యూ లైన్లు కట్టిన భక్తులు, పట్నాలు బోనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు. స్వామివారి శీఘ్ర దర్శనానికి 2 గంటలు, ధర్మ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. మల్లన్న గుట్ట మీద ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించనున్నారు. భక్తులకు ఎన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు.